కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వర్క్షాప్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని కర్ణి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్లస్టర్లు, యూనిట్లు, బూత్ కన్వీనర్లు, గ్రామ, వార్డు కమిటీలు, మండల పట్టణ కమిటీ సభ్యులకు ఎస్ఐఆర్ ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించారు. బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర, బాధ్యతలతో పాటు ఇంటింటి ఓటర్ ధృవీకరణ, కుటుంబ వృక్షం ఆధారంగా ఓటర్ల మ్యాపింగ్, ఎన్యూమరేషన్, ఫామ్లు నింపడం, ఓటర్ వివరాల పరిశీలన వంటి అంశాలపై శిక్షణనిచ్చారు. నిజమైన ఓటుని కాపాడుకోవడంలో మనమందరం ముందుండి మన తెలుగుదేశం పార్టీ లాంటి నీతి నిజాయితీ గల పార్టీని కాపాడుకోవడంలో మనమందరం ముందు వరుసలో ఉంది. తద్వారా రాష్ట్రాన్ని, దేశాన్ని బాగుపరచుకోవడంలో భారతదేశ పౌరుడుగా ముందు వరుసలో ఉండాలని చెప్పేసి ఆ ఖ్యాతిని మొదట మన ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచే సాధించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కార్యక్రమానికి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి సహకరించి ఇంత విజయవంతం చేసినటువంటి పెద్దలకు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర స్థాయిలో మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మంత్రివర్యులు యువగలం రథసారథి మా లోకేష్ బాబు గారు, అదేవిధంగా మా ఎమ్మిగనూరు కాన్స్టిట్యున్సీలో మా గౌరవ శాసనసభ్యులు జయనాగేశ్వరరెడ్డి గారు ఆధ్వర్యంలో నిజమైన హక్కున్న ఓటున్న హక్కుదారుడికి ఓటు రావాలి, ఫేక్ ఓట్లు ఏమైనా ఉంటే నిర్మూలించాలనే ఏకైక లక్ష్యంతో భారతదేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలనే గొప్ప మనసుతోటి మన గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు తీసుకొచ్చిన ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రాం ఏదైతే ఉందో దాన్ని మా గౌరవ శాసనసభ్యులు జయనాగేశ్వరరెడ్డి గారు ఆదేశాల మేరకు మేము ఎమ్మిగనూరులో ఈరోజు మా కార్యకర్తలకి, మా క్లస్టర్ ఇన్ఛార్జీలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ అవగాహన కల్పించినాము. ఈ అవగాహన ద్వారా మాదైన ఓటుని పోగొట్టుకోకుండా మాది కానీ ఫేక్ ఓట్లు ఏదన్నా నిర్మూలించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈరోజు దీనిపైన అవగాహన కల్పిస్తూ అందరికీ భవిష్యత్తులో కూడా నిజమైన ఓటుదారులు, హక్కుదారులు ఎవరున్నారో వాళ్ళకి ఓటేసే అధికారం రావాలని, గతంలోలాగా సైక్లింగ్ ద్వారా లేకుంటే రిగ్గింగ్ ద్వారా దొడ్డిదారిన ప్రభుత్వంలోకి, అధికారంలోకి రావాలని ఆలోచించే వాళ్ళందరికీ చెక్ పెడుతూ ఈరోజు నిజాయితీతో కూడుకున్న పార్టీలు నిజమైన అధికారాన్ని సంపాదించి జనం కోసం పాటుపడే ప్రభుత్వాలు ముందు వరుసలో ఉండి గెలవాలని, ఫేకు ఓట్ల మీద ఆధారపడే వాళ్ళందరూ మట్టి కరవాలని అంత చాలా గొప్ప ఉద్దేశం ఇది. ఈ ఉద్దేశం